శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మరి మనము మంచిర్యాల జిల్లా కూటపల్లి మండలం పారపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం వద్ద మనం ఉన్నాము. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి మనము మంచిర్యాల నుండి ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ ఈ యొక్క స్వామివారి స్థల పురాణం ఏం చెప్తుందంటే, మరి ఈ యొక్క స్వామివారి దేవాలయము దిశ అంటే స్వామివారి దేవాలయం దిక్కు మరి మనం చూసుకున్నట్టయితే నైరుతి వైపుకు ఉంటుంది. మరి మనము ఏ దేవాలయాన్ని చూసినా కూడా తూర్పుకు కానీ ఉత్తరం కానీ ఉంటుంది. ఇక్కడ స్వామివారి దేవాలయం ఆ స్వామివారు ఉండేటువంటి దిశ నైరుతి వైపు ఉంటుంది. అలాగే స్వామివారి దేవాలయం గోదావరి నది కూడా ఉంది. అంటే ఇక్కడి విశిష్టత ఏంటి అంటే, మరి అలాగే ఆ యొక్క సమయంలో దేవాలయం సుమారుగా దాదాపు ఎన్నో వేల సంవత్సరాల నుండి ఇక్కడ ఉందట. మరి ఇక్కడ ఎప్పుడు వెలిసిందో కూడా తెలియదు. స్వయంభూగా ఆ యొక్క స్వామివారిని కొలుస్తూ ఉంటాము. అయితే ఋషులు వారంతా నది ప్రవాహము ఈ ఊరు వైపున ఉండేదట. అయితే అప్పుడు స్వయంగా ఆ యొక్క సాక్షాత్ పరమశివుడి యొక్క కాలభైరవుడిగా నగ్నంగా ఈ యొక్క ఊరికి వెనుక దిక్కున ఉన్నటువంటి ఆ యొక్క గోదావరి వెళ్తుండగా గోదావరికి అడ్డుగా నిల్చోవడం ద్వారా ఆ యొక్క నది అనేటువంటిది ఉత్తరం వైపుగా తిరిగి అటు ప్రవహించడం మొదలైందట. అయితే అప్పటి నుంచి ఈ యొక్క దేవాలయము మరి ఇక్కడ బండకు అంటే ఒక శిల ఉంటుంది. ఆ శిలకు స్వామివారి విగ్రహాన్ని స్వయంభూగా ఆ యొక్క స్వామివారు వెలిశారు. మరి ఇక్కడ విశిష్టత ఏంటి అంటే, ఎంతటి అంటే ఈ యొక్క స్వామివారి దేవాలయంలో ఎటువంటి కష్టాలున్నా కూడా ఎంతటి బాధలున్నా కూడా ఈ యొక్క స్వామివారిని ఆరాధిస్తే ఆ యొక్క స్వామివారిని కొలిస్తే మరి ఇట్టే పరిష్కారం అవుతాయట. స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందట. చాలా విశిష్టమైనటువంటి దేవాలయము. మరి ఈరోజు మనము ఈ యొక్క దేవాలయాన్ని దర్శించాము. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటి అంటే, ఈ యొక్క స్వామివారి ఆ విశిష్టత ఎలా ఉంది అంటే, ఇక్కడ భక్తులు చాలా నమ్ముతారు. ఎంతటి కష్టాలున్నా మరి ఎంతటి ఇబ్బందులున్నా ఆర్థిక సమస్యలున్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని కొలిచి ఈ యొక్క స్వామివారిని వేడుకుంటే ఎంతటి కష్టాలైనా కూడా మరి తొలగిపోతాయట. అయితే ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇంతకుముందు కొన్ని రోజుల క్రితము ఒక భక్తుడు ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాడట. వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని అతను తన వ్యాపారానికి వెళ్ళిపోయాడట. మరి ఈ స్వామివారిని దర్శించుకోవడం ద్వారా అతడికి తన వ్యాపారంలో 200 కోట్లకు పైగా తనకు అభివృద్ధి జరిగిందట. మరి అందుకని చెప్పేసి ఆ యొక్క భక్తుడు యొక్క స్వామివారి దేవాలయాన్ని నిర్మించడానికి పునర్నిర్మాణం చేయడానికి సుమారుగా అక్షరాల 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్వామివారి దేవాలయాన్ని నిర్మించాలని ఈ యొక్క గ్రామ ప్రజలతోటి మరి ఒకరోజు అనుకున్నాడట. వచ్చి చెప్పారట. వారికి చెప్పగానే ఆ యొక్క గ్రామ భక్తులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పండితులు కానివ్వండి, వారు కూడా చెప్పారు, సరే ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుదామని చెప్పేసి